హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ చికెన్ ఫ్రై. మనం ముందుగా చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని కొద్దిగా ఉప్పు, పసుపు, కారం, ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మసాలా కోసం అల్లం వెల్లుల్లి, ఎండు కొబ్బరి పొడి, వీటితో పాటు ఎండుమిర్చి, చెక్క, లవంగాలు, ఇలాచి, స్టార్ అనాస్, బిర్యానీ ఆకు, జీలకర్ర, ధనియా, మిరియాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం అల్లం వెల్లుల్లిని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి, క్రిస్పీగా అవ్వడం కోసం అండి. తర్వాత ఇందాక మనం చూపించిన మసాలా దినుసులన్నిటిని పొడి చేసుకోవాలి. ఇలా కోర్స్గా పొడి చేసుకుంటే సరిపోతుంది. చూసారా, వాటర్ వేయకపోయినా ఇంత బాగా కుక్ అయింది. ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 2 చీలికలుగా చేసుకున్న పచ్చిమిర్చిని కొన్ని యాడ్ చేసుకోవాలి. మన కారానికి తగినన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాతనే మనం మసాలా పొడి వేయాలండి. ఇప్పుడు మనం ఇక్కడ కారం కొంచెం యాడ్ చేస్తున్నాం, మీ రుచికి తగినంతగా యాడ్ చేసుకోండి. మసాలా పొడిని కూడా వేసాము. అంతే అండి, చాలా సింపుల్గా చికెన్ ఫ్రై రెడీ అయింది. ఇప్పుడు చివరిగా మనం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని టేస్ట్ చేస్తే చాలా బాగుంటుందండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.